ఇవాల్టి ముఖ్యాంశాలు. చాణక్య తదుపరి ఘట్టం బినామీ మూర్తి అని తెలిసిపోయింది కాబట్టి, మెయిన్ కల్ప్రిట్ మరియా అని కూడా తెలిసిపోయింది కాబట్టి, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ని ప్రూవ్ చేయగలిగే గట్టి ఎవిడెన్స్ ని పట్టుకోవడం. ఇంతలో అసలు మరియాకి మూర్తికి మధ్య జరిగిన సంభాషణని ఆడియన్స్ కి రివీల్ చేసి పుణ్యం కట్టుకున్నారు అన్వేషణ టీం మెంబర్స్. డీసీపీ అమర్ రేట్ ఎంతో కనుక్కో అని సలహా ఇస్తుంది మరియా. మూర్తి డీసీపీ అమర్ కి కోడ్ వర్డ్ లో లంచం ఆఫర్ చేస్తాడు. ఇంకేముంది, అమర్ అమ్ముడుపోయాడు అన్న ఈ షాకింగ్ న్యూస్ ని చాణక్యకి చేరదీస్తాడు ఏకలవ్య. నెక్స్ట్ థర్స్డే కల్లా ముఖ్యాంశాల్లో ఆ దొంగ నా కొడుకుని నీకు చూపిస్తాను. ఇదే ఈ చాణక్య శబదం. ఇవాల్టి ముఖ్యాంశాలు. ఇన్స్టాగ్రామ్ రీల్ తీస్తూ కాలు జారి జలపాతంలో పడి మరణించిన ఇన్ఫ్లుయెన్సర్. సామ్సంగ్ 12 సిరీస్ లో ఒకేసారి 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్. ఆన్లైన్ లో 5 నిమిషాల్లోనే స్టాక్ అవుట్. కేరళలో రైలును ఆపి 100 మంది ప్రాణాలు కాపాడిన వాచ్మ్యాన్. వైరల్ అయిన వీడియో. ఇకపోతే అన్నిటికంటే పెద్ద న్యూస్. సిటీలోని కొత్తగా దిగిన వఖత్ ఫార్మ్ అనే కంపెనీ బండారం మొత్తం బయటపెట్టారు. వఖత్ ఫార్మ్ సీఈఓ అయిన మూర్తిని బినామీగా గుర్తించి తన వెనకాల ఉన్నది మరియా, ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఫేమస్ బిజినెస్ టైకన్ జోసెఫ్ గా గుర్తించారు. షాకింగ్ ఏంటంటే నిన్న మరియా ఇంట్లో అసలు స్పృహలో లేకుండా డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయింది. ఒక పక్క సీక్రెట్ గా ఫార్మాసిటికల్ డ్రగ్స్ అమ్ముతూనే మరో పక్క నార్కోటిక్స్ డ్రగ్స్ తీసుకోవడం జనాల్ని ఆశ్చర్యపరిచింది. ఆధారాలన్నీ స్పష్టంగా ఉండడంతో వెంటనే వఖత్ ఫార్మ్ ని సీజ్ చేశారు. అంతేకాదు వఖత్ ఫార్మ్ కి లైసెన్స్ గ్రాంట్ చేసిన అఫీషియల్స్ ని అరెస్ట్ చేసి అమ్ముడుపోయిన డాక్టర్స్ ని కూడా తగిన శిక్ష నిర్వహిస్తాము అని డీసీపీ అమర్ స్పష్టం చేశారు. డీసీపీ అమర్ అంతేకాదు వఖత్ ఫార్మ్ లాంటి మరి వేరే కంపెనీలు ఏవున్నాయా అని పరిశీలన మొదలుపెట్టమని సిబిఐకి ఆర్డర్ చేశారు. మనవాడు కూడా ఇలా డాక్టర్ పోలీసు అయ్యి నలుగురికి ఉపయోగపడతాడని అనుకున్నానండి. ఏంటి మనవాడా? అమ్మా, నువ్వు చనిపోయి కూడా చాలా మందిని బతికించావు కదే. ఎక్స్క్యూజ్ మీ సార్, రెడీయా సార్? యా రెడీ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్స్, మీరు రెడీ అంటే స్టార్ట్ చేద్దాం. వి ఆర్ రెడీ. ఓకే ఓకే. వెల్కమ్ టు ఎలాస్టిక్ న్యూస్ డిబేట్. వెల్కమ్ డాక్టర్స్. మీరు డాక్టర్స్ అని మాకు తెలుసండి, సో ప్లీజ్. ఇప్పుడు ప్రస్తుతం బస్టౌట్ అయిన వఖత్ ఫార్మ్ న్యూస్ నేషన్ మొత్తాన్ని షేక్ చేసింది. ప్రాణాలు పోయాల్సిన మందులే ప్రాణాలు తీసేస్తే తప్పే కదా, కానీ ఆ మందులు జనాలింకా కొంటున్నారంటే డాక్టర్స్ రాస్తేనే కదా. ఇప్పుడున్న డాక్టర్స్ రికార్డ్స్ చూసినట్టయితే ఒక్క ధన్వంతరి గారు తప్ప మిగతా వాళ్ళందరూ వఖత్ ఫార్మ్ కి సపోర్ట్ చేసిన వాళ్లే. ఇది మీ వృత్తికి అగేన్స్ట్ కాదా? దీని మీద సీనియర్ మోస్ట్ డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ యూనివర్సిటీ అండ్ వెల్ వర్స్డ్ ఇన్ మెడిసిన్, పిహెచ్డి ఇన్ అంతొద్దు. డాక్టర్ ధన్వంతరి గారు, ఇది చాలు. చెప్పండి సార్, దీనిపైన మీ స్పందన ఏంటి? చూడండి, మేము రాయడం తప్పు అంటున్నారు. అసలు ఏది పడితే అది రాయడానికి మేమెవరమండి? మేము రాయాలి అంటే మెడిసిన్ రిజిస్టర్ అయి ఉండాలి కదా. అయితే గీతే ఆ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళని అనండి, మమ్మల్ని అంటారు ఎందుకు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక ఫీల్డ్ అన్నాక కొత్త కొత్త బ్రాండ్లు, కంపెనీలు వస్తూ ఉంటాయి. మేము యాజ్ డాక్టర్స్ చూసేది వాటికి అప్రూవల్స్ ఉన్నాయా లేదా, అవి వేసుకుంటే జనాలకి తగ్గుతుందా లేదా, అంతే. సో డాక్టర్లందరూ ఒక మాట మీదే ఉన్నారన్నమాట, ఒక్క ధన్వంతరి గారు తప్ప. సో సార్, మీరు చెప్పండి, వీళ్లపైన మీ స్పందన ఏంటి?
వైద్యో నారాయణో హరి. ఈ సృష్టిలో ప్రాణం పోసే శక్తి కేవలం ముగ్గురికి మాత్రమే ఉంది: దేవుడు, అమ్మ, వైద్యుడు. కానీ ప్రాణం తీసే హక్కు మాత్రం ఒక్క దేవుడికే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. మీకు కూడా. ఏం మాట్లాడుతున్నారండి? ఏమండి, మీ వయసుకి గౌరవం ఇచ్చి మేము ఏం మాట్లాడలేదు. ఇలా ఏంటండి మాట్లాడిపించుకోవడానికి డిబేట్కి పిలిచి ఆయన చేత వచ్చామా ఇష్టం ఇక్కడికి? మాట్లాడిస్తారు. ఇందుకేనా మేము మమ్మల్ని డాక్టర్సే. పిలిచింది? అరే ఆ విషయం మర్చిపోకండి. ఆగండి ఏం మాట్లాడుతున్నారో ఆయన చూస్తున్నారు PhD కదా? చేస్తున్నాడు. హాస్పిటల్ ఎంత తెలీదా? వర్క్ చేసి వచ్చాం, ఇలా ఏమనుకుంటున్నారు మాట్లాడడానికి అసలు? ఆ? డాక్టర్లకు ఇచ్చే మర్యాద ఇదా? ప్రపంచంలో ప్రతి ఈయన ఊరు మమ్మల్ని ఒక్కడే criticize డాక్టరా? చేసేవాళ్ళే. ఆయనకి వయసుతో పాటు ఖ్యాతత్వం డాక్టర్స్ వచ్చేసిందండి. అంటే సొసైటీలో Cool down. రెస్పెక్ట్ ఆయనకి ఉండాలి. మాట్లాడడం తెలుసా తెలీదా? ఏమండి, Please, ఇలా అయితే calm వద్దు. down. పదండి. అరే ఆగండి కూర్చోండి ప్లీజ్. ఆయన ఏదో చెప్తున్నారు కదా, కొంచెం మాట్లాడనివ్వండి ప్లీజ్. కూల్. అంటే ఏంటి, మేము ప్రాణాలు తీసుకున్నామంటారా? హూ డు యు థింక్ వి ఆర్? మర్డరర్స్? Yes, you are. Yes, you are. Yes, you are. Yes, you are. Yes. ఒక వ్యక్తి కత్తితో పొడిచి ఒకరిని చంపేస్తే జైల్లో వేస్తారు, ఉరికంబం ఎక్కిస్తారు. అదే ఒక అవినీతిపరుడైన డాక్టర్ తన స్వార్థం కోసం ప్రజల ప్రాణాలు తీసినప్పుడు ఎందుకని శిక్షించరు? ఈ ప్రపంచంలో రోగాలకెవ్వరూ అతీతులు కారు. ఒక రోగి ఒక డాక్టర్ దగ్గరికి ఒక నమ్మకంతో వస్తాడు. వాడికి డాక్టర్ దేవుడు, హాస్పిటల్ దేవాలయం. కానీ ఈవేళ వ్యవస్థ ఎలా ఉంది? బళ్ళారులో 2 పేషెంట్స్కి ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తుండగా కరెంటు పోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లోని ఒక హాస్పిటల్లో ప్లాజ్మాకి బదులు మోసంబి జ్యూస్ ఎక్కించడం వల్ల ఒక డెంగ్యూ పేషెంట్ చనిపోయాడు. ఒక పెద్ద ప్రముఖ హాస్పిటల్లో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ సర్జరీ చేయబోయి రైట్ సైడ్ చేశారు కొందరు బ్రెయిన్లెస్ డాక్టర్స్. నేను అందరూ డాక్టర్లు ఇలాగే ఉన్నారు అనడం లేదు. ఎంతో మంది మహానుభావులు, వృత్తినే దైవంగా భావించే డాక్టర్లు ఉన్నారు. కానీ ఇలాంటి అవినీతి పరులైన డాక్టర్ల వల్ల ఎన్నో ప్రాణాలు బలైపోవు. సార్ అయ్యో ఓకే, కొంచెం ఎందుకండి మీకు ఈ వయసులో? ఏజ్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్. ట్రైఫెట్ ఆర్టీ వేసుకోండి, పొద్దున్న సాయంత్రం బెటర్మెంట్ ఉంటుంది. గైస్ కమ్ ఆన్, యూర్ డాక్టర్స్. ఎగ్జాక్ట్లీ, వీఆర్ డాక్టర్స్. వీ షుడ్ బి ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. మీరు డాక్టర్స్ అయితే మరి నేనెవరు? నా అనుభవం అంత లేదు మీ వయస్సు. గైస్ ప్లీజ్. సార్ మీరు చెప్పండి. లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడానికి హనుమంతుడు సంజీవన మొక్క తేవడానికి వెళ్ళాడు. కానీ అది ఏ మొక్కో తెలియక మొత్తం పర్వతాన్నే పట్టుకొచ్చేశాడు. ఎందుకో తెలుసా? మనం కరెక్ట్ మంది ఇవ్వకపోయినా పర్వాలేదు, తెలిసి తెలిసి తప్పుడు మంది ఇవ్వకూడదు. ఎక్కడైనా తప్పు చేస్తే అది తప్పు, కానీ మెడిసిన్లో తప్పు చేస్తే అది మహాపాపం. నా బాధల్లా మీలాంటి వాళ్ళ వల్ల జనాలు నాలాంటి డాక్టర్ల దగ్గరికి రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. వకత్ ఫామ్ మెడిసిన్ గురించి మీ అందరికీ తెలుసు, కానీ మీకు కావలసిందల్లా మీకొచ్చేది ఎంత అంతే. మాటలు తిన్నంగా రానియండి, మేము ఎవరి దగ్గర ఏ డబ్బులు తీసుకోలేదు. వకత్ ఫామ్ ఎంఆర్నే ఈ పాటికి పట్టుకునే ఉంటారు, తెలిసిపోద్దులే. భయ అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి పోనివ్వా? షూర్ సార్, తీసుకెళ్తా. ఓకే, నాకేం భయం, నాకేం సంబంధం. లెట్ ద ఇన్వెస్టిగేషన్ గో ఆన్. దిస్ ఇస్ ఆన్ రికార్డ్ సార్, ఐ యు షూర్? యా యా యా. చూడండి, అతని వాయిస్లో వైబ్రేషన్స్, భయం. తప్పు చేస్తే వచ్చే భయం అది. నన్ను చూడండి, మెడికల్ ఫీల్డ్కి వచ్చే ముందు ఏదైతే ఓతు తీసుకున్నానో ఇంకా దానికే కట్టుబడి ఉన్నాను. నేనిచ్చిన మందుల వల్ల ఒక్క పేషెంట్ కూడా ఏ హాని కలగలేదు. అందుకే నా వాయిస్లో మీకే భయం కనపడదు. ఇది కేవలం నిజాయితీ గల ఒక డాక్టర్ ఎంజాయ్ చేయగలిగే ఫీలింగ్. ఏంటి, అందరికీ ఏసీ స్టూడియోలో కూడా చోట్ల పెట్టేస్తున్నాయి? డైకోలైట్ 500 mg
రోజు విడిచి రోజు వేసుకోండి, తగ్గిపోతుంది. పైగా మీరు నా ప్రిస్క్రిప్షన్ నమ్మచ్చు. గుడ్ ఏకలవ్య. అందరినీ కాపాడేది డాక్టర్స్ అయితే డాక్టర్స్నే మనం కాపాడాం. మెడికల్ ఫీల్డ్ని కరెక్ట్ చేసాం. ఎస్ సార్. కానీ నిన్నైతే నిజంగానే ఆ డీసీపీ అమర్ బ్రైబ్కి అమ్ముడుపోయాడేమో అని అనుకున్నా సార్. చెప్పు, ఏంటా ట్విస్ట్? మన డీసీపీ అమర్ అమ్ముడుపోయాడు సార్. ఓకే, ఇంత సింపుల్గా ఓకే అంటారా? నువ్వు రూమ్ షిఫ్ట్ అయ్యే గ్యాప్లో నేను వెళ్ళి స్విచ్ ఆఫ్ అయిపోయిన మూర్తి ఫోన్ మళ్ళీ స్విచ్ ఆన్ చేశా. అంటే బగ్ యాక్టివేట్ అయినట్టే. అప్పుడు నేను ఏం విన్నానో తెలుసా? ఇప్పుడు బ్రైబ్ ఎలా చేయను? బయట కలిస్తే రిస్క్. మన ఆఫీస్కి పిలు, ఒక్కడనే రమ్మను, మాట్లాడు. కానీ మాటలు కూడా కోడ్ వర్డ్స్లోనే ఉండాలి. రిస్క్ తీసుకోకు. మరి మనీ తీసుకుని వస్తాం. అమర్, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు లంచం తీసుకున్నాడు మేడం. చూసావా ఈ మాత్రం దానికి ఎంతగా భయపడ్డావో? యా. నౌ లెట్ మీ గెట్ హై ఆన్ దిస్. ఓకే మేడం, బాయ్. యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి షేడ్స్ వేసుకో. జనరల్గా ఇలాంటి కేసెస్లో ముందు జైలు అవుతుంది, ఆ తర్వాత బెయిల్ అని చెప్పి బయటకు వచ్చేస్తారు. కానీ మనం ముందుగానే మూర్తికి మరియాకి లింక్ ఉందని కనబెట్టాం కాబట్టి దానికి సరిపడా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి అమర్కి ఇచ్చేశాం. బయట నీ బండిలో పెన్ డ్రైవ్ ఉంది. అందులో ఏముంది? మూర్తి నిన్ను బ్రైబ్ చేయడానికి అటెంప్ట్ చేశాడని నువ్వు వాడిని లోపలేసావు. కానీ మూర్తికి మరియాకి లింక్ ఉందని ఎవిడెన్స్ కావాలి కదా, అది అందులో ఉంది. ఓ. ఎవిడెన్స్ నంబర్ 1, మూర్తిగాడు మరియాతో సెకండ్ సెల్ ఫోన్ నుంచి మాట్లాడిన మాటలు. అదే టైంకి మరియా సెల్ ఫోన్ సిగ్నల్స్ టవర్తో మ్యాచ్ చేయండి. ఎవిడెన్స్ నంబర్ 2, మూర్తిగాడు మరియాని కలవడానికి కింగ్ బర్డ్ ప్లాజాకి వెళ్ళి విజిటర్స్ బుక్లో రాయడం. నేనంటే నా పేరు బదులు నీ పేరు రాశాను. ఎవిడెన్స్ నంబర్ 3, కింగ్ బర్డ్ ప్లాజాలో మూర్తి కార్ పార్క్ అయి ఉండడం. ఎవిడెన్స్ నంబర్ 4, బగ్ అయిన ఫోన్ రియాక్టివేట్ అయ్యాక మూర్తి మరియా ఇంట్లోనే ఉన్నాడన్న లొకేషన్. ఎవిడెన్స్ నంబర్ 5, మరియా మూర్తి బ్రైబ్ ఎలా చేయాలో మాట్లాడుకున్న రికార్డింగ్స్. ఇంకెలాగో ఆ మూర్తిని ఆల్రెడీ రెడీ హ్యాండెడ్గా పట్టేసుకున్నావు. సో సరిపోయినట్టే. గుడ్, కీప్ ఇట్ అప్. అలాగే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా చూడు, క్లియర్గా అర్థమవుతుంది. అబ్బా అబ్బా ఏంట్రా అబ్బా, ఆ మాత్రం కూడా చేయలేవా? చేస్తానులేండి. సో అలా నేను మరియా ఐడి చెక్కు వెళ్ళడం ఉపయోగపడింది. వన్స్ వక్కత్ ఫామ్ మీద సిబిఐ దిగాక ఇంకా నో స్టాపింగ్. దాంతో మెడికల్ ఫీల్డ్ మొత్తం అలర్ట్ అయిపోతుంది. మరి ఇదంతా నాకెందుకు చెప్పలేదు సార్? నువ్వు కరెక్ట్గా కేసుని ఫాలోఅప్ చేస్తున్నావో లేదో టెస్ట్ చేద్దామని. బట్ ఏదైనా జస్ట్ ఒక్క వారంలో మీరింత చేయగలిగారా సార్? కంట్రీ మొత్తం బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసిన తీవ్రవాదుల సీటు కిందనే బాంబ్ పెట్టగలిగా. ఇదో లెక్క. అంతా ఓకే, కానీ నాదో చిన్న డౌట్ సార్. ఏంటి? అమర్కి ముందే బ్రైబ్ గురించి తెలిసినప్పుడు మూర్తి సెకండ్ సెల్ ఫోన్ చూసి ఎందుకంత భయపడ్డాడు? ఎంత కాదన్నా అది కూడా రికార్డింగే కదా, వాడు ఇరికే ఛాన్స్ ఉంటుందని. ఓ, అది మ్యాటర్. మీరు సూపర్ సార్. కేసులో లేట్గా జాయిన్ అయినా మీతో పనిచేస్తే వచ్చి కిక్కే వేరు సార్. సరే ఏకలవ్య, నెక్స్ట్ ఒక ఫ్రెష్ కేసు వస్తుంది కదా, అప్పుడు కలుద్దాం. ఐల్ బి వెయిటింగ్ సార్. బాయ్. డబ్బులు పడిపోయాయి. రేయ్, డబ్బులు కావాలంటే అడుగు, అప్పు సొప్పు చేయకు, అర్థమైందా? సిటీలోని కొత్తగా దిగిన వకత్ ఫామ్ అనే కంపెనీ బండారం మొత్తం బయట పెట్టారు. మంచి ఛాన్స్ పోయింది. ఎరా, ఏదో పెద్ద కేసు సాల్వ్ చేసే ఛాన్స్ పోగొట్టుకున్నట్టు. ఫ్రెండ్స్ ట్యూషన్గా పోయింది. అంటే ప్రైవేట్ నెంబర్. హలో సార్. హాయ్ సూర్య. నమ్మబుద్ధి కావట్లేదు సార్.
మీరు చెప్పినట్టే ఒక్క వారంలో భలే పట్టుకున్నారు సార్. మా అమ్మలేని జీవితం నాకెందుకు అనిపించింది, కానీ అలాంటిది మీరు మరెన్నో జీవితాలు కాపాడారు, నాది కూడా. మా అమ్మ చనిపోయాక నేను కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. టైంకి మీరు కాల్ చేశారు. మీ అమ్మ బ్రతుకునుంటే ఇదే కోరుకునేదే సూర్య. మన లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? డబ్బు కాదు, ఉద్యోగం కాదు, ప్రేమ కాదు, జీవితం. జీవితమే చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఎంతోమంది నిజాయితీ గల డాక్టర్సు, మెడికల్ వర్కర్సు ఎంత కష్టపడతారో తెలుసా? ఒక్కసారి ఐసీయూ వాడికెళ్ళి చూడు, ప్రాణం విలువేంటో తెలుస్తుంది. అలాంటి ప్రాణాన్నే తీసేద్దాం అనుకున్నావా సూర్య? నీకు ఈసీజీ అంటే ఏంటో తెలుసా? అప్సు డౌన్సు ఈ రెండు ఉంటేనే జీవితం. స్ట్రైట్ లైన్ ఉంటే డెత్తే, ఒడిదిడుకులు ఉంటేనే జీవితం. సాఫీగా సాగిపోతే ఏముంటుంది చెప్పు? అవును సార్. ఇప్పుడు నువ్వు ఇంకా అక్కడే జాబ్ చేస్తున్నావా? లేదు సార్, మానేసా. ఇప్పుడు ఏం చేద్దామని? అదే తెలియట్లేదు సార్. నిన్ను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ బాయ్లో పెడతాను, చేస్తావా? మీరు ఏది చెప్తే అది చేస్తా సార్. ధైర్యంగా ఉండు సూర్య. మీ అమ్మ చనిపోయిందని అనుకోద్దు. నువ్వు తనని నీ ఆలోచనలో బ్రతుకుంచేంత వరకు తను బ్రతుకున్నట్టే. సరే సార్, థ్యాంక్ యూ. రే అన్నయ్య, క్యాబ్ వచ్చిందిరా. వస్తున్నారా? ఆహా, మొత్తానికి ట్రిప్కి వెళ్తున్నట్టున్నారుగా. నువ్వు పెట్టిన పెంట వల్లే కదా ఇదంతా. అవునండి. సరే వెళ్ళిరండి. బాయ్. బాయ్. పదండి. ఏమండి, ఈ ట్రిప్ లో అయినా కాస్త ఫోన్ పక్కన పెట్టగలరా? ఫ్యామిలీ ట్రిప్ లో ఫోన్ ఏంటే? నో వే. కాకపోతే అన్వేషణ సీరియల్ టైం మాత్రం నో కాంప్రమైజ్. అబ్బా, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్టు ఎక్కడికెళ్ళినా ఈ అన్వేషణ గోలేంటండి? మా వృత్తిక బంగారమే. ఆ దొంగ మొహం అత్తని నా కడుపున చెడబుట్టావు కదా. మ్యామ్, మన షేర్స్ అన్ని పడిపోయాయి. టోటల్ కొలాప్స్. మన బిజినెస్ ఎంపైర్ మొత్తం కూల్చేసావు. చెప్పువే, ఇంకా ఇలాంటివి ప్లాన్ చేస్తావు? కుకింగ్ స్నాట్ చేసా, కళ్ళు తెచ్చేసరికి ఇక్కడ ఉన్నా. అసలు ఏమైంది? అమర్ గాడు అమ్ముడు పోయాడనుకున్నానే. అయినా బుక్ అయితే బినామీగా ఉంటున్నందుకు మూర్తి అవ్వాలి, కానీ నన్నెలా పట్టుకున్నారు? సంథింగ్ వెంట్ రాంగ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? కొద్దిగా హెల్ప్ చేస్తారా? ఇక్కడ సెల్ ఫోన్లు, బిర్యానీ, డ్రగ్స్ లాంటివి కుదరవు. అవేం నిన్ను అడగలేదు కూడా. తల్లా పగిలిపోతుంది. కొంచెం హెడేక్ టాబ్లెట్స్ ఉంటే తీసుకుని వస్తారా? అదైతే ఓకే. చూస్తుంటే హెడేక్ బాగా ఉన్నట్టుంది. ఒకటి సరిపోతుందా? లేదు, ఇంకోటి పోయండి. ఒకటి వేసుకోవాలా, రెండు వేసుకోవాలా? ఇప్పటికైతే ఒకటి సరిపోతుంది.
తను డీసీపీ అమర్ కదా? యా, ది స్మార్టెస్ట్ కాప్ ఇన్ ద టౌన్. ఒక పంచి వెంటనే క్యాండిడేట్ ఇంటర్వ్యూ తీసేసుకుందాం. కెమెరాలన్నీ సెట్ చేయి. యా, డన్ డన్ డన్. సార్ సారీ సార్, మిమ్మల్ని స్పాట్ చేయగానే సడన్ గా వచ్చేసాము. మీరు స్పాట్ చేయాలనే ఇక్కడికి వచ్చాను. ఏం సార్? ఏం లేదు, అడగండి. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొద్దిగా షేడ్స్ తీయగలరా? వై? రిఫ్లెక్షన్ వస్తుంది. అబ్బా, మేనేజ్ చేయలేరా? కష్టం సార్. పోనీ ఎడిటింగ్ లో కుదరదు సార్. సాహస వీరుడు, స్మార్టెస్ట్ కాప్ ఇన్ ద టౌన్, పోలీస్ పుడింగ్ అని మీరు మరోసారి నిరూపించుకున్నారు సార్. నేనేదో మీకు నిరూపించాలి అని చెప్పిదంతా చేయలేదు. జస్ట్ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. సార్, ఇంతకీ మీకు ఈ వకత్ ఫామ్ కేసు టేకప్ చేయాలని ఎలా అనిపించింది సార్? సో ఒకసారి నేను సమాజంలో ఉన్న కరప్షన్ గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా తలనొప్పి వచ్చింది. ఏ టాబ్లెట్ వాడినా తగ్గలేదు. అప్పుడు డిసైడ్ అయ్యాను, ఈ సమాజంలో కరప్షన్ పోవాలంటే పోలీస్ అవ్వాల్సిందే అని. పోలీస్ అయ్యాక తెలిసింది ఏంటంటే నేను వాడింది కల్తీ మందులు, అందుకే తగ్గలేదని. నేను అప్పుడే కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా కేసులు నన్ను డిస్ట్రాక్ట్ చేశాయి. కానీ ఎప్పుడైతే దోమలు కూడా వ్యక్తి చనిపోయాడో. అన్నట్టు మేము దోమలు కూడా మొత్తం వెతికాం, మీడియా చూపించిన అతను ఎక్కడా దొరకలేదేంటి? దొరకడు. ఎందుకు దొరుకుతాడు? ఎక్కడైనా ఏదైనా జరిగితే పాపం పలోమని లైట్లు కెమెరాలు వేసుకెళ్ళి విక్టిమ్ని డిస్టర్బ్ చేసేస్తారు. మీకు అంతగా తెలుసుకోవాలనిపిస్తే నన్ను అడిగి తెలుసుకోండి. సార్, రిఫ్లెక్షన్ సార్. సో అలా ఆ దోమలగూడ కేసు తర్వాత మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసా అంటారు. సో నేను వకత్ ఫామ్కి వెళ్ళి మూర్తిని కలిశాను. నాకెందుకో మూర్తి మీద చాలా అనుమానంగా అనిపించింది. సో అక్కడి నుంచి వెళ్ళినట్టే వెళ్ళి సీక్రెట్గా మూర్తిని ఫాలో అయ్యాను. కావాలంటే అక్కడ విజిటర్ బుక్లో చూడండి, ఎంట్రీలో నా పేరే ఉంటుంది. అలానే ఫోన్ కూడా ట్యాప్ చేశాను. పాపం దొరికిపోయాడు. ఇంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు బ్రైబ్ చేయడానికి కొన్ని లక్షల డబ్బులు ఇచ్చినా మీరు తీసుకోకుండా ఎదురు తిరిగారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. చూడండి, డబ్బుతో ఈ ప్రపంచంలో ఏదైనా కొనగలరు కానీ అమర్, డీసీపీ అమర్ని మాత్రం నో ఛాన్స్. ఐ విల్ ఫైట్ ఫర్ ద హోల్ నేషన్. బిల్డప్ బాబాయ్ అంటే నువ్వేరా రే? సారీ, కాల్ కాల్. ఇంకా బిల్డప్ ఇచ్చింది చాలు, వెళ్ళి పని చూడు. సమాజంలో క్లీన్ చేసిన చెత్త ఇంకా చాలా ఉంది. చెప్పండి సార్, ఇందాకేదో చెప్తున్నారు. ఏం లేదు, ఇప్పటికింతే. మరోసారి సరికొత్త కేసుతో మళ్ళీ కలుద్దాం. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. నువ్వు దిక్కుమాలిన సీరియల్ కూడా చూస్తావా? మాటలు జాగ్రత్తగా రాని. సీరియల్ అన్నీ దిక్కుమాలివి కావచ్చు, అన్వేషణ కాదు. నమ్మకపోతే ఒక్క ఎపిసోడ్ చూడు, మిగతా ఎపిసోడ్స్ కోసం ఆటోమేటిక్గా వెయిట్ చేస్తావు. సీరియల్ కోసం ఎంత సీరియస్ అవుతున్నావు ఏంటి? నేను ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా ఎంత సీరియస్ అవ్వలేదు. అన్వేషణలో అంత మ్యాటర్ ఉందా? ఇంతకీ ఏంటి సంగతి? చూడండి, ఇప్పుడు మీరు పెద్ద సెలబ్రిటీ కావచ్చేమో,